హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు తిండిపోటీ వచ్చేసి టోర్నమెంట్లో 7వ తిండిపోటీ. మేమిద్దరమే అనుకున్న తిండిపోటీలో 11 తిండిపోటీలు ఉండబోతా ఉన్నాయి. 6,000 ప్రైజ్ మనీ. ఎవరు గెలుచుకుంటారు ఏందనేది వాళ్ళకి ఇష్టమైనది కొనుక్కోవచ్చు అనేసి అనుకున్నాం అనమాట. ఇక ఈరోజు తిండి వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ, అట్లనే వైట్ రైస్, చపాతి, ఇక్కడ వచ్చేసి చికెన్ కబాబు. మేము లాస్ట్ టైం అనుకున్నాం కదా బయట నుంచి చికెన్ కబాబ్ ఇంట్లోనే తయారు చేయాలని అనుకున్న తర్వాత మా ఓవెన్లో పెట్టింది వర్షి. అన్ని కలిపి ఓవెన్లో పెట్టిన వల్లే అది కొంచెం చూస్తుంటే నీసు వస్తుంది. అట్లనే ఆయనతో ఇట్లా మేము పీస్ ఇట్లా పెట్టాలని అనుకున్నాం కదా, ఒక పీస్ ఇచ్చకపోయింది కూడా. ఇక ఇది మంచి కనబడతలేదు, ప్లస్ ఇంకా ఉడకాలని అనిపించింది అనమాట బావకి. ఇంకా నీసు వాసన కూడా వచ్చినట్టు అనిపించింది. సరే ఇదంతా కాదని చెప్పేసి మళ్ళీ మంచిగా పోపు వేసి మాంసం అంతా వేకి మంచిగా ఒక మసాలా కర్రీ లాగా ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు చికెన్ కబాబ్ మసాలా గ్రేవీ కర్రీ అనొచ్చు కదా దీన్ని. మనం కూడా ఇంట్లో తయారు చేసుకొని ఒక పేర్లు పెట్టేసుకుంటే అయిపోతుంది కదా. కొంచెం ఈ గ్రేవీతో పాటు ఏదైతే మేము చికెన్ కబాబ్ను తయారు చేసుకున్నామో దాన్నే ముక్కలుగా వేసేసి ఒక గ్రేవీ కర్రీ లాగా తయారు చేసుకున్నాము. ఇది మొత్తానికి 7వ తిండిపోటీ. నేను ఆల్రెడీ 3 గెలిచిన, బావ కూడా 3 గెలిచిండు. ఒకటి గెలుచుకుంటా మళ్ళీ ఇద్దరం సమానం దగ్గర. ఫస్ట్ తిందాం, సెకండ్ తిందాం, థర్డ్ తిందాం. నువ్వు అదే పెడతావు కదా. నువ్వు నిర్ణయించిన తిండిపోటీ, నువ్వు నీ ఇష్టం. నేను అవును కదా, మర్చిపోయినా. అయితే మొత్తం తిందాం, ఇంకా దాన్ని కలిపి ఒకటిసారి తిందాం. ఇష్టం, ఓకేనా? అన్ని కలిపి ఒకటేసారి తింటే అయిపోతుంది. నేను నిర్ణయించింది కాబట్టి అన్నీ అయిపోవాలన్నా. ఇంట్లో కర్రీ మొత్తం అయిపోవాలి, కర్రీ అయిపోవాలి, చపాతీ అయిపోవాలి, రైస్ అయిపోవాలి, ఈ బిర్యానీ అయిపోవాలి, అన్నీ అయిపోవాలి. ఓకే, 1 2 3 స్టార్ట్. చికెన్ పీసెస్ మొత్తం అయిపోవాలి బా. అంటే చపాతీకి అయిపోవాల్సిన అవసరం లేదు, రైస్ కూడా అయిపోవచ్చు. దీంట్లో కొంచెం పెరుగు వేయలేదా? పుల్లనే ఉన్నది, ఇంకెట్లేదు. మా ఆయనకి నేను చేస్తే గట్టినే అనిపిస్తుంది. బయట తెస్తే మస్తు సూపర్ గసగస మసాలు గట్టున్నది అని అంటారు. అవన్నీ మనసులోకి తీసుకోవద్దు. మనసులోకి తీసుకుంటే మళ్ళీ పొయ్యి దగ్గరికి పోబుద్ది కాదు. పొయ్యి దగ్గరికి పోకపోతే ఇల్లు గడవది, అంటే ఇల్లు ముంగడికి పోదు. మనం వాళ్ళ కడుపు నిండుతానమా లేదా అని మనసు నిమ్మలం చేసుకోవాలి, అంతే. పోనీలే, ఏమన్నా తప్పేంది బాబా. మా ఇంట్లో మంచిగా లేకున్నా కానీ మంచిగా ఉన్న సూపర్ ఉన్నదని చెప్పాలి. అదే మా చిన్నప్పుడు మాకైనా మంచిగా లేకుంటే ఇట్లా ఏం మంచిగా నేను తినా అని అనేది. నేను మంచిగా ఉందని చెప్పమంటలేను బాబా. పైసలు ఖర్చు ఎక్కువ వస్తుందని చికెన్ తీసుకొచ్చి కబాబ్ ఏమన్నాడు బావనే. ఎంతో శ్రమ తర్వాత చేస్తే పుల్ల ఏదైనా పడుతుంది. సూపర్ ఉన్నది, ఏదో చెప్తాను అట్లా. వాళ్ళు గసాలాలు ఘోరంగా చేస్తే అప్పుడు నచ్చుతుంది. నేను దాన్ని చూసుడుతోనే పన్నీర్ బటర్ మసాలా లాగా ఉన్నది, బటర్ చికెన్ లాగా ఉన్నది, సూపర్ ఉన్నది అని అనుకున్నా. తిన్న వాళ్ళే సరతే అనిపించింది. సరేలే ఎన్నో అనుకుంటాం, అవన్నీ జరుగుతాయేంటి. బాగా నచ్చకపోవచ్చు కానీ నాకైతే బాగుంది. నీకు చింతపండు వేసినా మంచిగా ఉంటుంది. నీకైతే మంచిగా ఉంది. ఆడవాళ్ళందరం అంతే, కష్టపడి చేసినప్పుడు ఇష్టపడి అనిపిస్తుంది.
ఇంకో మెత్తడి పీస్ అనుకొని తింటా, ఇది బొక్క. పళ్ళు ఇరుగుతాయి, ఎవరు బాధ్యులు? ఏమన్నా మనం బొక్క వద్దని అనుకోలే కదా, బొక్కతో సహా చేసేసిన అలా. మంచిగా లెగ్ పీస్ పెట్టుకున్నాడు బావా, నాకు వేరే పీసెస్ తోటి పెట్టిండు. అయ్యో అరటిపండు కూడా పెడదామన్నా మర్చిపోయాను. నేనన్నా అరటిపండు ఖచ్చితంగా ఉండాలి, అరటిపండు అన్నా మళ్ళీ మర్చిపోయినా. నువ్వే తెచ్చినావు? తెచ్చిన పెట్టిన తెచ్చిన విషయం నువ్వే. ఈ చికెన్ అయిపోకున్నా ఇంకా ఆ చికెన్ నాకు మొత్తం అయిపోకుండా ఇంకా అంటే అట్లా కుదరదు బావా, ఖచ్చితంగా అయిపోవాలి. ఇంకా ఈ చికెన్ అయిపోకుండా ఓకే, బిర్యానీల పీస్ అయిపోయినా అయిపోకపోయినా ఓకే, ఓకేనా? మరి నీది వచ్చింది నువ్వు ఓకే అన్నప్పుడు నాది వచ్చింది నేను ఓకే అన్నద్దే. నాకు టేస్టీగా అనిపించలేదు, అందుకని చెప్పి టక్కడగా తినలేకపోతాను. కారణాలు ఎన్నో చెప్పచ్చు. టేస్టీగా అనిపించిన బిర్యానీ చూడు ఎట్లా తిన్నాను. నేను 150 చెప్తా, వింటావాను? 150 ఇక్కడ లెక్క పెట్టి కరెక్ట్గా 150 ఎందుకు? 200 చెప్తా కావాలంటే. విన్నర్. 4వ విజయాన్ని నా ఖాతాలో వేసుకున్న, విజయానికి చేరువలు. ఏం లేదు, మొత్తం అయిపోయింది, నాది కూడా అయిపోయింది. ఇంకా నువ్వే గ్రేవీ ఎక్కువ. మా ఆయన చూడండి బయట నుంచి తెచ్చింది అయితే అందరూ తెలుసు, న్యాంగి గెలిచింది ఎవరో అందరూ తెలుసు. ఎందుకు బావా ఏదో ఒకటి చేస్తాను, అందరు తెలుసు అట. న్యాయం గెలిచింది ఎవరు అందరూ తెలుసు అంటే నువ్వు న్యాయం గెలవలేదు అన్నట్టే కదా, నువ్వు ఎందుకు అని అడిగినావు కదా, అంటే న్యాయం గెలవలేదు అన్నట్టే కదా. ఏమైంది చెప్పు. న్యాయంగా ఎవరు గెలిచినా అందరూ తెలుసు అంతే, అది మీ మనసు వచ్చుకోండి అంతే. బావ నేను మంచిగా తిన్నా కదా బావను, అంటే వచ్చి న్యాయంగా గెలవలేదు అంటే నేను న్యాయంగానే గెలిచినా అని చెప్పి కూడా అంటలేదు. అందుకనే అడుగుతున్నా కదా, వాదిస్తున్నా కదా నేను. ఇంకా నీదే గ్రేవీ ఉన్నది, గ్రేవీ లేదు అంటే నాతోనే వాదిస్తావా? ఇది ఇట్లా అంటే అట్లా, అట్లా అంటే ఇట్లా. దోశను అటు కలవాలి ఇటు కలవాలి, కాదు ఎటు పోతుంది. అందరు తెలుసు
ఎవరు న్యాంగ్ ఎవరు గెలిచినా అందరూ తెలుసు. లాస్ట్కి బుక్కలు పెట్టి ఉట్టిగా నీళ్ళు పోసింది. అట్లా నీళ్ళు అయితే పోయొద్దు, అట్లా నీళ్ళు పోతే మంచిది కాదు కదా. ఇక కూర్చొని మాటలు చెప్తే ఇక ఇది కూడా తినొద్దు. డాక్టర్ చెప్తాను అసలు ఉడికించిన తిండే మంచిది కాదట. ఓన్లీ ఉడికిస్తే విటమిన్స్ పోతాయట, ఫ్రై చేసిన విటమిన్స్ అన్ని పోతాయట. అసలు చెట్టు నుంచి కాయ చెట్టు నుంచి కాయ అట్లనే తినాలట. మరి తింటానమ్మా, ప్రతి పూట తింటానమ్మా చెప్పు. మరి నీళ్ళు పోసి బుక్క పెట్టింది అని అంటే ఈ పూట నేను విన్ కావాలంటే ప్రతి పూట నాకు ఇట్లా ఉండదు. మెల్లగా తింటా ఇంత క్వాంటిటీ తినా అసలు ఇంకేదో ఇంకా తిండిపోటీ పుణ్యాన్ని ఇట్లా తింటాను రైస్ అని ఇంత టైంలో అయితే అసలు తింటానే వెళ్ళి మొత్తమే తిండిపోటీ ఏమంటే బుక్కడ పో తింటాను నిజంగానే. లేకపోతే భయపడి అసలు మొత్తమే ఫుడ్ మానేసినాం. మొత్తానికి అయితే వర్ష గెలవడం నాకు చాలా ఆనందదాయకం. కానీ ఎవరు గెలిచిలో అందరూ తెలుసు. ఇక ఎవరు నేను అసలు ప్రతిసారి నువ్వు ఇట్లా నిన్నే అంటారు కదా ఎవరు గెలిచిలో. అది ఎవరు అంటే నువ్వు అనుకోవచ్చు కదా. అది కాదు ఇప్పుడు అదంతా అనుకుంటే ఎందుకు అసలు ఏదో ఒకటి కన్ఫ్యూజ్ చేసాడు మనుషులని. ఏదైనా పొరపాటు చేసిందా అసలు ఎందుకు ఇట్లా అంటాడు ఏంది అనేలాగా. హ్యాపీగా నువ్వు విన్నింగ్ ఇయ్యవు అసలు ఎప్పుడైనా. వర్షి గెలిచింది మస్తు అనిపించింది. కానీ అందరూ తెలుసు ఎట్లా ఎవరు న్యాయంగా గెలిచిలో అందరూ తెలుసు. బావా టక్కడగా తినేది లాస్ట్కి నేను బుక్కలు ఉన్నాయి కదా అని చెప్పి మంచిగా నవ్వులు మింగుతానా. మరి నీకన్నా ముందు పోవడానికి నేను ఏం చేయాలి నాకు చేసిన అంతే. ఇంకా నాకు విన్నింగ్ కావాలి కాబట్టి నేను అది నమ్లక మింగిన్నా నమ్లి మింగిన్నా అది అనవసరం. ఇక వర్ష గెలిచినప్పుడు చూసాం. వర్ష గెలిచినప్పుడు నేను గెలిచినప్పుడు ఇదే నేను గెలిచినప్పుడు మస్తు ఫీల్ అవుతుంది. ఫీల్ ఎప్పుడు నువ్వు తప్పన నువ్వు రియల్గా విన్ అయ్యి నేను నిజాయితీగా విన్ అయినావు అనుకో, అయ్యో నేను తినలేకపోయినా ఇంకో బుక్క పెడతా అయిపో, ఇంకో 2 బుక్కలు పెడతా అయిపో, లేకపోతే నేను తినలేకపోతున్నా నేను ఒప్పుకుంటా. నువ్వు తినలేకపోయినా అయ్యన్నది ఇంకా నోట్లోనే ఉందని కూడా ఎప్పుడు అనవు నువ్వు. ఇక గిట్లని ఏవో ఒకటి అంటావు. సరే పాటు ఏమో ఇక నేను ఇప్పుడు 4 విన్ అయినా కదా మా ఆయన బాధ అది అనమాట కదా. నేను పోతున్నా కదా నా ఇంకొక 2 విన్నింగ్లే అంతే. నేను దగ్గరికి వెళ్ళిపోయినా నీకు కడుపులో అంటాను. ఎందుకు అవసరం లేదు. నేను ఇంకా 3 కాదు నువ్వు లాస్ట్కి ఒక బుక్క పెట్టేది ఉన్నా కూడా నేను 5-6 గెలుతా ఒకటేసారి. అబ్బా అట్లా గెలుతావు. నేను ఒక్క బుక్క పెట్టలే నువ్వు 5-6 తిండిపోట్లు ఎట్లా గెలుతావు. ఒక్క బుక్క దగ్గర ఇప్పుడు ఒక స్టెప్ ముందుకు వేసింది. ఒక్క బుక్క అసలు తక్క నేను తిందు. కానీ ఏంటంటే ఎట్లా తింటాను కదా ఓకే తినే వరకు చూద్దామని చెప్పి బుక్క పెట్టి నవ్వులే అంతా ఆ పీస్ కొంచెం గట్టిగా వచ్చింది అంతనే కథ అయిపోయింది. అట్లా ఎప్పుడైనా ఇట్లా కొంచెం ఆగద్దు, అది కంటిన్యూ చేస్తూనే ఉండాలి. పోతున్నప్పుడు తావేరుకుంది ఎలాగా నేనే గెలుస్తున్నా అనుకున్నప్పుడు కూడా కొన్నిసార్లు ఓడిపోయే ఖచ్చితంగా అనుకున్నా. లాస్ట్ కి ఆ పీస్ చికెన్ పీస్ పెట్టుకునేసరికి అది కొంచెం గట్టి పీస్ వచ్చింది. అసలు ఈ చికెన్ మంచి మెత్త ఉడికించుకున్నాము, అదే బిర్యానీ పీస్ అయితే కొంచెం గట్టిగా అనిపించింది బావ నాకైతే. నాకు ఈ పీస్ కూడా కొంచెం గట్టిగా అనిపించింది ఒకటి లాస్ట్ పీస్. అదే నేనేదో ఒకటి ఓటర్ల గురించి నేనేదో చెప్తాను, నేను వండిన దాని గురించి ఏదో ఒకటి చెప్తాను. కానీ చూడండి నిజంగా ఇప్పుడు తను నిర్ణయించిన తిండిపోటీ కదా, బయట నుంచి తెచ్చుకున్న బిర్యానీ ఫస్ట్ తిన్నాడు బాగా. నేనేమో ఫస్ట్ చపాతీ తిన్నా, చపాతీ తర్వాత అన్నం, తర్వాత నేను బిర్యానీకి ప్రిఫరెన్స్ ఇచ్చిన. కానీ మా ఆయన ఫస్ట్ రుచిగా అంటారు మంచిగా. వాళ్ళు ఏం వేస్తారో ఏమో తెలియదు కానీ రుచిగా అంటారు కదా బిర్యానీ బయట, అలా కమ్మగా అనిపిస్తుంది. ఇదండి తిండిపోటీ. ఇంతేనండి ఈ వీడియో. ఇంతవరకు వీడియోస్ ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. విలేజ్ ఎంకే టీవీలో మా స్కిట్లు ఉంటాయి, షార్ట్స్ మిమ్మల్ని నమ్మించే ప్రయత్నంగా షార్ట్స్ తీస్తున్నాం, అవి కూడా చూస్తూనే ఉండండి. ఎంకటి బ్లాగ్స్లో మా ఎంకటి బ్లాగ్స్ సరదా బ్లాగ్స్ తీస్తుంటాము, అది కూడా చూస్తూనే ఉండండి. మీ అందరికి తెలుసు న్యాయంగా ఎవరు గెలిచిల్లో. టోర్నమెంట్లో 7వ తిండిపోటీ నేను 4వ విజయాన్ని కైవసం చేసుకున్నా. మా ఆయన గట్లనే మన మైండ్లని మొత్తం ఇట్లా చేసేస్తాడు. ఏమైంది అసలు ఏం జరిగింది కైవసం చేసుకుందట మొత్తం కప్పు కైవసం, ఏది వరల్డ్ కప్ కైవసం చేసుకున్నట్టు చూసి అవే వాడిసి వస్తానే నాకు. ఆయన మొత్తం క్రికెట్ నా మీద ఇట్లా రుద్ది ఇట్లా ఇప్పుడు ఎవరెవరు క్రికెటర్లు ఎవరు ఏంది వాళ్ళ బయోగ్రఫీలు కూడా వింటాను, అవన్నీ తెలుస్తా ఉన్నాయి. అసలు ఒకప్పుడైతే ఎటు పోతే 6 ఎటు పోతే 4 అనేది కూడా నాకు తెలియకపోయేది. ఇంకా బావ వల్ల మొత్తం క్రికెట్ గురించి ప్రతిదీ తెలుస్తా ఉన్నది. ఏమన్నా అంటే ఇట్లా మలుమంటాడు. ఇవి మా అరటి చెట్లకు కాసిన అరిటాకులు మంచిగా ఉన్నాయి, మంచిగా అనిపించింది. కానీ తొందరగా అన్నం పెట్టుడుతోనే తొందరగా నల్లబడతాయి, అంటే లేత ఆకులు అన్నట్టు. అన్నం పెట్టుడుతోనే ఇట్లా నల్లగా అనిపిస్తాయి, ఇట్లా కొంచెం వేడి అన్నం పెడితే. ఇది ఇంతేనండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.